జై భారత్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఉన్నటువంటి అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల మీద మాట ఏమిటి, అలాగే అభివృద్ధి మీద విమర్శ ఏమిటి? అభివృద్ధి అంటే ఏముందండి, అభివృద్ధి లేక కదా మేము పార్టీ పెట్టింది. ఇంకోటి ఎక్కడ చూసినా సంక్షేమ పథకాల మీద అంత జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి, జగనన్న పథకం, జగనన్న ఆసరా, జగనన్న బస్ యాత్ర, జగనన్న ఆటో అని ఎన్నెన్నో పెట్టేస్తారు అని అంటే ఇలా తండ్రి కొడుకులు తప్ప ఈ రాష్ట్రం వాళ్ళ సొంతమా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమన్నా పెట్టుకోమనండి, ఇంటికి బిల్డింగ్ పేరు మీద ఏమన్నా జగనన్న ప్యాలెస్ అని అదే లోటస్ ప్యాలెస్ తీసేసి మేమేమో అనుకో, మాకు అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ బిల్డింగ్ అది. అలా కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ప్రజలందరికీ సంబంధించి 5 కోట్ల ప్రజల సంబంధించింది. దాంట్లో మనకి ఎంతో మంది ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు స్వతంత్ర పోరాటంలో. మనకి 47, 45 లెవెల్లో తీసుకుంటే అలాంటి పేర్లు ఏమైనా డొక్కా సీతమ్మ గారు ఉన్నారు? అసలు ఎవరికైనా తెలుసండి డొక్కాంబ సీతమ్మ గారు? అందరికి భోజనం పెట్టి ఎంతో ఆదరించిన మహా తల్లి ఆవిడ. మరి ఆవిడ పేరు పెడితే బాగుంటది. అలాంటి పేర్లు ఏమైనా తీసుకొని పెడితే మహానీయుల పేర్లు విద్యార్థులకు కానీ ప్రజలకు కానీ కూడా తెలుస్తుంది, తెలియని వాళ్ళకి కూడా తెలుసుకుంటారు, తెలిసిన వాళ్ళు సంతోషిస్తారు పెట్టారని. అంతేగాని ఎంతసేపు మీ పేర్లు పెట్టుకుంటుంటే ఏంటి అర్థం? అది ఎక్కడ చూడండి రంగులు వేసేయటం. అలాగే హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసింది అసలు లెక్కలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక వైసీపీ గవర్నమెంట్ కి ఎన్నోసార్లు వీళ్ళు పిటిషన్ వేయడం, ఆయన హైకోర్టు మొట్టికాయలు వేయటం, అమరావతి హైకోర్టు మళ్ళీ వీళ్ళు పిటిషన్ వేయడం, అలా మళ్ళీ మొట్టికాయలు వేయటం, డిస్మిస్ చేయడం. ఇలా ఎన్ని జరిగినా కూడా వాళ్ళ మార్పు అయితే రాలేదు. ఎన్ని మాకు విరక్తి వచ్చి చూసి చిరాకు వచ్చే జడి లక్ష్మీనారాయణ గారు పార్టీ పెట్టడం జరిగింది. సంక్షేమ పథకాలంటే రాష్ట్రము అభివృద్ధి చెందే దిశగా ఉండాలండి, అలాగే ప్రజలకి లాభం చేకూర్చేట్టుగా ఉండాలి. అంతేకాని కులాల వారి సంక్షేమ పథకాలను మీరు ఏ విధంగా చూస్తారు? నేను ఖండిస్తానండి. కులాల పరంగా ఇవ్వకూడదు. ప్రజల్ని ప్రజలుగానే చూడాలి, మనుషులుగానే గౌరవించాలి, మనుషులుగానే మనం ఇవ్వాలి. అది ఏంటంటే ఇంకోటి గవర్నమెంట్ స్కూల్ డెవలప్ చేయాలి, అవి చేయాలి. వీళ్ళు రంగులు వేసుకోవటంలో బిజీ అయిపోయారు. పిల్లలకేమో నెలకి సంవత్సరానికి 35,000 ఇస్తున్నామా జగనన్న పిల్లలకి అమ్మఒడి అన్నారు. అవన్నీ ఎందుకు అసలు? 15,000 చదివించుకుంటారండి గవర్నమెంట్ స్కూల్లో అన్నప్పుడు ఆ ఫీజు కట్టే పని ఉండదు. బుక్స్ వాళ్ళు ఇస్తున్నారు, ఓకే, బ్యాగ్ ఇస్తున్నారు, షూ ఇస్తున్నారు, ఓకే, అంతవరకు బాగానే ఉంది. వాటి మీద కూడా అంత బ్యాగుల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, ఆ జెండా రంగులు అన్ని ఇక వాటికి పెద్ద స్కాము. వాటికి ఎంత ఖర్చు అవుతుందండి? అది పెద్ద స్కాము. ట్యాబులు ఇచ్చారు, అదెంత స్కాము? బైజూస్ వాళ్ళతో కలిసి అంత స్కాములతో చేసి డబ్బు నొక్కేయడానికి పథకాలని ప్రజలను మభ్యపెట్టి కుడి చేతి ఇవ్వటం, ఎడం చేత లాక్కోవడం జరుగుతున్నారు. ఈ మధ్య కాలంలోనే ఒకటి కూడా వినిపించింది, సుమారుగా సిద్ధం అని ఆయన స్లోగన్ వినిపించారు. ఆ పోస్టర్ కి సంబంధించి 800 కోట్లు ఎంత అయింది? అవునండి, అవునండి. మీ వరకు వచ్చింది ఆ విషయం? నేను విన్నానండి, అంత చూడలేదు, కొంచెం వేరే విన్నాను. ఎంత ప్రజాధనం! అవునండి, చాలా వేస్ట్ అయిపోతుందండి. అసలు అలా చేయకూడదు. అదే చెప్తున్నాను నేను. వీళ్ళకి గ్యాస్ ఫ్రీ, మళ్ళీ కాలు తీసి బయట పెడితే కార్లు పెట్రోల్ కానివ్వండి, బయటకు వెళ్తే ఫ్లైట్లు కానివ్వండి, ఏదైనా సరే మొత్తం లగ్జరీ లఫ్లీగా ఉంటారు. అంత ప్రజల సొమ్మె, ఇంత ప్రజల ధనము వృధా చేయటం అవసరమా? పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసుకోవచ్చు కదా హ్యాపీగా. మీరు ప్రజల మధ్యలో ఉన్నారు, మీరు ప్రజలు ఓట్లేసినా కదా మీరు గెలిచారు. మీరు పెద్ద దేవుడు అనుకుంటున్నారా? కాదు కదా. మీరు ప్రజల మనిషిగా ఉండాలనుకున్నప్పుడు మీరు ప్రజలకు దగ్గరగా ఉండి ప్రజలకు అనుకూలంగా ఉండాలి. ఒక ఎమ్మెల్యేని కలవాలన్నా, ఒక మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలన్నా అపాయింట్మెంట్ కావాలి. అసలు కలవనివ్వరు. అసలు ఏ రోజు అసలు ప్రజలకు దగ్గరగా ఉండాలి సీఎం. ప్రజల మనిషి, ప్రజాస్వామ్యం, ప్రజల చేత అనుకోబడిన ప్రజల కొరకు ఉన్నారు మీరు. ప్రజాస్వామ్యంలో అలా అపాయింట్మెంట్లో ఉండట్లేదు.